చల్లు చల్లు మని పులకింతల్లు పుడమే పాడగా కరి మక్కు బాణవాడాలు పెన్షన్ పెన్షన్ రోడ్డు వచ్చిందా మీకు ఇప్పుడు? రోడ్డు వచ్చింది 50 ఇప్పుడు మీరు చాలా సంతోషమ్మా. మీలాంటి వారంలో అవుతుంది. మా సచివాలయంలో నేను కూడా ఉంటాను, రండి. కాకపోతే రండి, వారంలో అయిపోతుంది. వారంలో మీకు లైట్లు అందిస్తాం. ఓకేనా? ఏమ్మా బాగున్నారా? ఇప్పుడే పంపులు మొదలైనవి, వాటర్ ట్యాంక్ ఓపెన్ చేసావు. నీకు నీళ్ళు వస్తున్నాయా తల్లి? వస్తున్నాయమ్మా? సంతోషంగా ఉన్నారా? నేను ఉదయం పూట మళ్ళీ మన వీధిలోకి వస్తాను, మీతో మాట్లాడతా. ఏ సమస్య ఉన్నా తెలుసుకొని అవన్నీ కూడా పరిష్కరించడానికి కృషి చేస్తా. ఓకేమ్మా? జల్ జీవన్ మిషన్ హర్ ఘర్ జల్ నిధులతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎప్పటి నుంచో పామర టౌన్ ప్రజలు ఎదురు చూస్తున్న ఈ వాటర్ ట్యాంక్ ఎప్పుడు పూర్తవుతుంది, ఇది ఎప్పుడు ప్రారంభమవుతుంది అని ఎదురు చూస్తున్న నిరీక్షణకి ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చిన 22 నెలల తర్వాత ఆ నిరీక్షణకి తెరబడింది. ప్రజల కోరికలు, ప్రజల ఆలోచనలు, ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు కూటమి కట్టుబడి కష్టపడి పనిచేసింది. తద్వారా ఈరోజు 2,30,00,000 వ్యయంతో మరి పైప్ లైన్ కనెక్షన్ కానీ, వాటర్ ట్యాంక్ నిర్మాణం కానీ, తద్వారా పామర్ టౌన్లో ఉన్న ప్రతి ఒక్క ఇంటికి కూడా ఈరోజు తాగునీరుని అందించే ఒక గొప్ప ప్రణాళికని, గొప్ప యజ్ఞాన్ని పూర్తి చేశాం, ప్రారంభించాం. గవర్నమెంట్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. వాటర్ ట్యాంక్ వచ్చి కూడా వచ్చింది, మంచినీళ్ళ ట్యాంకు. ఇప్పుడు అందరికీ ప్రజలకు మంచి కుమార్ రాజా గారు ఆయన వల్ల మాకు ఈ రోడ్డు వచ్చింది, ఇప్పుడు బాగుంది. మాకు ఈ రోడ్డు అంటూ 50 సంవత్సరాల నుంచి పాటుపడిన ఈ కష్టమంతా ఇప్పుడు ఫలించిందని మేము వర్ల కుమార్ రాజా గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అప్లికేషన్ ఇచ్చిన నెల రోజుల్లోనే మాకు వర్ల కుమార్ రాజా గారు రోడ్డు శాంక్షన్ చేసి ఏపించినందుకు మా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎమ్మెల్యే గారు కుమార్ రాజా గారు కానీ, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ వాళ్ళంతా చొరవ తీసుకొని ఈ కూటమి ప్రభుత్వంలో మా ఈ చిరకాల కళని వాళ్ళు సఫలీకృతం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.